ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. మరొక దినం మీ మధ్యలోకి రావడానికి, దేవుని ప్రశస్తమైన వాక్యం తీసుకొని రావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. నా జీవితకాలం అంతయు అనుదినం మీతో మాట్లాడాలని, అనుదినం నా తండ్రి వాక్యం తీసుకుని మీ మధ్యలోకి రావాలని ఆశపడుతూ ఉన్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం, బలము, శక్తి, సామర్థ్యం దేవుడు అనుగ్రహించి ప్రతి దినము నూతన శక్తిని దేవుడు నాకు ఇచ్చినట్లుగా, నూతన ప్రకటన ఇచ్చినట్లుగా నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ప్రశస్తమైన వాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. ఇది ఒక పనిగా పెట్టుకోండి. దయచేసి మిమ్మల్ని నేను అడిగేది ఒక్కటే, ఈ యొక్క ప్రతి ప్రోగ్రామ్ని అనేకులకు, మీ ఫ్రెండ్స్కి, కృంగిన వారికి, బలహీనతలు ఉన్నటువంటి వారికి, వేదనలో ఉన్నటువంటి వారికి, వారందరికీ ప్రోగ్రాం పరిచయం చేయండి. అందరికీ వాక్యాన్ని పంపించండి. ఖచ్చితంగా మీ వలె వాళ్ళు మేలు పొందుకుంటారు. ఇది ఒక పనిగా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు. ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తాడు దేవుడు. మీ పనికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున శాపానికి, ఆశీర్వాదానికి కారణాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మన జీవితంలో ఎటువంటి క్యారెక్టర్స్ మనలను శాపంలో తీసుకొని పోబోతున్నాయి, ఎటువంటి క్యారెక్టర్స్ మన జీవితాన్ని మరి శాపంలో నడిపించబోతున్నాయి, ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి, ఇవి మనం జాగ్రత్తగా నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాట నీ కొరికే సహోదరుడా, ఇది ఇంకొకరి కోసం కాదు, నీ కొరికే ప్రభు మాట్లాడబోతున్నాడు. సహోదరి, ఈ రోజు నువ్వు శ్రద్ధగా దేవుని మాట విను. నేను చాలా కొద్ది నిమిషాలు మాట్లాడబోతున్నాను. నీకోసం ఎక్కువ ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన సమయంలో నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన సమయంలో విసుక్కుండా దేవా అని చెప్పి నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఎందుకంటే నీ ప్రార్థన ఆకాశానికి ఎగసిపోతూ ఉన్నది. నీ ప్రార్థన దేవుని సన్నిధిని, ఆయన తలుపును తడుతూ ఉంది. నీ ఆక్రందన, నీ ఆవేదన నిశ్చయంగా దేవుని కృపా సింహాసనాన్ని కదిలించబోతూ ఉన్నది. నీ జీవితంలో ఉన్న ప్రతి శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదం దయచేయబోతూ ఉన్నది. మనం చాలా బలంగా ఈ రోజున ప్రార్థన చేయబోతున్నాం, శక్తివంతంగా ప్రార్థన చేయబోతున్నాం. కొన్ని కారణాలు నేను చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. మీ నాతో పాటు ఏకీభవించి ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. సో ఈ రోజు మనం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటాం. యేసే జవాబు అనే ఈ కార్యక్రమం ఖచ్చితంగా నీకు జవాబుని ఇవ్వబోతూ ఉన్నది. ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నది. ఈ రోజున ఈ ప్రోగ్రాం ఆశీర్వాదం కోసమే. ప్రతి శాపాన్ని కొట్టివేసి నిజమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, యేసు మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. తండ్రి అయిన దేవ, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. అభిషిక్తుడా దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. ఆరాధ్యుడా రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. సహాయం చేసే దేవుడు మీరు నాయన, అద్భుతం చేసే దేవుడు మీరు ప్రభువా, ఆశీర్వదించే దేవుడు మీరు ప్రభువా, అభిషేకించే దేవుడు మీరు యేసయ్యా. మీ తట్టు చూచువాడు సిగ్గుపడడు, మీ తట్టు చూచువాడు అవమానపడడు తండ్రి. మీ తట్టు చూచి వారి ముఖము లజ్జింపవు తండ్రి. వారి ముఖములో చెక్కుముకి రాతి వలె మార్చి, నీ మాట విన్న వారిని ప్రకాశింపచేసి, నీ మాట విన్న వారిని ప్రభు తేజోమయముగా చేయగల గొప్ప దేవుడు నీవు తండ్రి. ప్రభువా యేసయ్యా, ఈ దినపు కార్యక్రమం మీరు ఆశీర్వదించి నడిపించి బలప సహాయం చేయండి. శక్తిమంతుడా దిగి రండి నాయన, పరిశుద్ధుడా దిగి రండి, పరలోకపు తండ్రి దిగి రండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అభిషిక్తుడా మీకు స్తోత్రం. ఆరాధ్యుడా యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి నాయన. ఈ యొక్క వాక్యము మీది ప్రభువా, ప్రజలు మీ వారు తండ్రి, ఛానల్ మీది ప్రభువా, కాలము మీది ప్రభువా, గమనం మీది ప్రభువా. సమస్తాన్ని స్వాధీనపరచుకోండి తండ్రి. యేసు క్రీస్తు నామములో వింటున్న ప్రతి హృదయాన్ని స్వాధీనపరచుకోండి. హృదయాన్ని సున్నతి చేయండి. యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగా కానీ చెబుతున్నాం. మీ కృపతో నడిపించమని అడుగుతున్నాం. శక్తితో నింపండి. యేసు క్రీస్తు నామములో తండ్రి ప్రోగ్రాం దీవిస్తున్నాం, ఆశీర్దిస్తున్నాం. చెయ్యెత్తి ప్రతి ఒక్కరిని ఆశీర్దిస్తున్నాం ప్రభు తండ్రి. మీరు కృప చూపి నడిపించి బలపరచమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్లోంచి ఈ రోజు మీకు ప్రత్యేక వ్యక్తిని పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యాకోబు తరములకు తండ్రి, యాకోబు గోత్రములకు తండ్రి, యాకోబు జీవితంలో అద్భుతం, ఆశ్చర్యకార్యం. ప్రియ దేవుని బిడ్డ, అతని జీవితపు ఆరంభమును చూస్తే శాపం, కానీ తర్వాత చూస్తే అత్యున్నత శిఖరం. అయితే మొదట తన జీవితానికి శాపం ఏంటి, ఎందుకు వచ్చింది, అసలు ఏ క్యారెక్టర్ అతని జీవితంలో ఉండటం వల్ల అతడు శపించబడ్డాడు, 20 సంవత్సరాలు ఎందుకు అతడు కొలువు చేశాడు, 20 సంవత్సరాలు బానిసగా ఎందుకున్నారు సొంత మామ ఇంటిలో. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, తన జీవితంలో ఎక్కువ కాలం ఎందుకు యాతన పడ్డాడు, ఎందుకు రోధించాడు. తన జీవితాన్ని గురించి ఎక్కువ కాలం నేను దుఃఖపడ్డాను, నేను బ్రతికిన సంవత్సరాలు చాలా ఉన్నాయి కానీ జీవించిన కాలం చాలా తక్కువ, నా పితరుల కంటే నేను చాలా తక్కువ కాలం పరిశుద్ధంగా జీవించానని తన నోటితో తానే చెప్తూ ఉన్నాడు. ఎందుకు తన కాలం వ్యర్థమైపోయింది, ఎందుకు తన జీవితంలో శాపం వచ్చింది, ఎందుకు తన జీవితం ఇటువంటి నెగిటివ్ మరి విట్నెసెస్ తన నోట్లోంచి ఎందుకు వ్యతిరేకమైనటువంటి మరి సాక్ష్యాలు వచ్చాయి, ఈరోజు మనం జాగ్రత్తగా వినబోతూ ఉన్నాం. ఒక క్యారెక్టర్ చెప్తాను ఈరోజు నేను. యాకోబు జీవితంలో ఎందుకు శాపం వచ్చింది,
అనే విషయాలు చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం అతని జీవితంలోంచి. ఈ రోజున మొదటి విషయం మీతో చెప్తాను, జాగ్రత్తగా విందాం. చూద్దాం యాకోబు గురించి. బైబిల్లోంచి ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం చదువుకుంటాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటేందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా, జాగ్రత్తగా మనం చదువుదాం ఒక్కసారి జాగ్రత్తగా. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేను, జాగ్రత్తగా విందాం యాకోబు ఏమడుగుతున్నాడు. యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మి వేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇక్కడ మన యాకోబు యొక్క 2 క్యారెక్టర్స్ చూస్తున్నాం. ఏంటి అంటే అతడు కలగూర వంటకం వండుకొని ఎర్రగా చాలా అట్రాక్షన్గా చూడడానికి ఏమేం కలిపాడో. ఈ రోజులో మీరు స్టార్ హోటల్స్లో పోయినా లేకపోతే కొన్నిసార్లు బీచ్ ఒడ్డుకి పోయినప్పుడు కొన్ని చేపలను ఎర్రటి కలర్తో కలిపి పెడతారు. అసలు అప్పుడు తినేయాలనిపిస్తుంది మనకు. అది మామూలు చేపలనే వాటిని కొంచెం దోరగా వేయించి ఎర్రటి కలర్ పూసి అక్కడ పెడతారు. అది చూసిన వెంటనే మనకు అనిపిస్తుంది, అబ్బా అసలు ఏంటి ఎంత బాగుంది, తింటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అది తింటే ఉంటుంది చూడండి, అక్కడే భయంకరమైనటువంటి వాంతి వచ్చినట్టు అయిపోద్ది మనకి. కొన్ని స్టార్ హోటల్స్లో ఒక క్యారెట్ని ఒక ఫ్లవర్లా కట్ చేసి పెడతారు, ఒక బీట్రూట్ని ఒక ఫ్లవర్లా కట్ చేసి పెడతారు. అక్కడ వాటి రకరకాలు చూసినప్పుడు ఏమైపోతుందంటే అసలు ఏంటి ఇదంతా ఒకసారి తింటే బాగుంటుంది. అంటే వాళ్ళకున్న టాలెంట్ ఎట్లా చేస్తారంటే వీటిని మిక్స్ చేసి కలగూర వంటకాలుగా చేసేసి వాటిని డెకరేషన్గా, టేస్ట్ అదే, కలర్ అదే, కానీ వాటిని డిఫరెంట్గా అలంకరించినందువలన ఒక వాటర్ మిలాన్ ఒక ఫ్లవర్లా కట్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఒక క్యారెట్ని, ఒక బీట్రూట్ని, లేకపోతే ఒక సొరకాయని రకరకాలుగా కట్ చేసి పెట్టినప్పుడు అది చాలా అట్రాక్షన్గా ఉంటుంది. మనుషులు ఏం చేస్తారంటే తనకున్న టాలెంట్ని మిక్స్ చేసి కలగూర వంటకం లాగా చేసి దీంతో కలిపి దేవుని బిడ్డ దాన్ని చాలా అట్రాక్షన్గా తయారు చేస్తారు. అయితే అది చాలా మంచిది. అసలు ఆ టాలెంట్ అనేది దేవుడిచ్చిన కృప. అయితే మనిషి దాన్ని దేనికోసం వాడుకుంటున్నాడు? ప్రయోజనం కోసమా, అప్రయోజనం కోసమా? మనుషులను లేపడం కోసమా, మనుషులను ధైర్యపరచడం కోసమా, మనుషులను కృంగదీయటం కోసమా, మనుషులు బలపరచడం కోసమా, లేకపోతే వాళ్ళ బలకింతను ఆధారం చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి సొత్తును మనం క్యాష్ చేసుకోవడం కోసమా? చాలామంది జీవితాలు నేను చూస్తుంటాను. ఏం చేస్తారంటే కొంతమంది అప్పుల్లో ఆవేదనలో పడిపోతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లన్న అమ్మి అప్పు తీర్చుకుందాం, లేకపోతే పొలమన్నా వాళ్ళ నోటికొని ఉన్న పొలమన్నా అమ్మేద్దాం, లేకపోతే ఇంకేదో చేద్దాం అనుకుంటూ ఉంటారు. వీళ్ళ బలగింతను క్యాష్ చేసుకుని డబ్బును వాళ్ళు ఏం చేస్తారంటే వడ్డీలకి, చక్ర వడ్డీలకి పిలిచి మరి ఇచ్చేసి వాళ్ళు తీర్చలేనంత భారం వేసి చివరికి ఏం చేస్తారంటే వాళ్ళకు ఎంతో కొంత అప్పగించేసేసి ఆ పొలాన్ని, ఆ ఇంటిని తీసుకుంటూ ఉంటారు. సో చాలామందిని చూస్తే వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయి అంటే వాళ్ళు మాట్లాడేవాడు చాలా తీయగా ఉంటాయి. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నేనున్నాను అని చెప్తారు. చివరికి అది తీర్చలేని భారం అయిపోయి ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ఇంటిని వదిలేసిపోతుంటారు, ఆ వాకిలి వదిలేసిపోతుంటారు. చివరికి వీళ్ళు దాన్ని స్వాధీనపరుచుకొని సొంతలాగా దాన్ని మెయింటైన్ చేస్తుంటారు. కొన్ని స్థలాలు, ఒక తల్లిగారు అయితే కొన్ని 100 స్థలాలు కొనింది, అట్లా వాళ్ళ పిల్లలకి ఇచ్చేసింది. కానీ ఒక్కళ్ళ జీవితం కూడా సరిలేదండి, ఒక్కళ్ళ బ్రతుకు కూడా సరిలేదు. ఇంటి నిండా రోగాలు, సమస్యలు, భయంకరమైన యాతనలు, భయంకరమైన కొట్లాటలు. పెళ్ళిళ్ళు చేస్తే భార్యలకు భర్తలకు సంబంధాలు ఉండవు, పిల్లలు చూస్తేనేమో కుర్రుపొడి పుట్టుంటారు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఎప్పుడూ రోగాలే. వాళ్ళు సంతోషంగా బ్రతికిన దినాలు లేవు. ఎందుకంటే వాళ్ళు అనుభవించేటువంటిది రక్తపు కూడు, వాళ్ళు అనుభవించేది భయంకరమైనటువంటి శాపాలతో నిండినటువంటి ఏడ్చుకుంటా పోయినటువంటి వాళ్ళ ఆవేదన అక్కడ ఉంటుంది. వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళు ఉండే స్థలాల్లో ఉన్నాయి. సో ప్రియ దేవుని బిడ్డ ఉంటానుకుంటున్నారు కానీ వాళ్ళ జీవితంలో ఒక్కడ కూడా నెమ్మది లేదు, సమాధానం లేదు. అటువంటి పరిస్థితి ఉంది. యాకోబు కూడా ఏం చేస్తాడంటే తనకున్న టాలెంట్ని తన బలహీనుడైన అన్నను మోసం చేయడానికి, అతని బలకింతను ఆధారం చేసుకుని అతని బలకింతలో తాను ఏదో బలపరిచినట్టు, తాను ఏదో ఇచ్చినట్టుగా చేసి అతనికి కొన్ని శ్రేష్టమైనటువంటి ఆ జ్యేష్ఠత్వ హక్కును కొట్టివేయడానికి. నిజానికి దేవుడిచ్చినటువంటి హక్కును ఎవరు దోచుకోలేరు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఎవరు అనుభవించలేరు. ఇతరులకు ఇచ్చింది నువ్వు తీసుకోవాలంటే దాన్ని ఎప్పటికీ అనుభవించలేవు. నీకు ఇచ్చిందే నువ్వు అనుభవిస్తావు, నీకు ఇచ్చిందే నువ్వు పొందుకుంటావు తప్ప నువ్వెంత జిమ్మికి చేసినా ఆ ఇతరుల సొత్తులోకి వెళ్ళినప్పుడు ఇతరుల సొత్తు నువ్వు బ్రతకాలంటే అది అయ్యే పని కాదు. ఏదో ఒక రోగం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం, ఏదో ఒక యాతన, ఏదో ఒక రోగం
నిన్ను బాధిస్తూనే ఉంటుంది, నిన్ను వేధిస్తూనే ఉంటుంది. నువ్వు అది ఆశీర్వాదం అనుకుంటావు, కానీ దాని వెనకాల భయంకరమైన కాలనాగుల నీ జీవితంలో ప్రవేశిస్తాయి. నువ్వు సంతోషం అనుకుంటావు, దాని వెనక భయంకరమైనటువంటి దుర్మార్గుల నీ జీవితంలో ప్రవేశించి నిన్ను వేటాడుతూ ఉంటారు, నీ బ్రతుకు నాశనం చేస్తూ ఉంటారు. సో ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ తనకున్న టాలెంట్ని మిక్స్ చేసి బలహీనుండి వచ్చినప్పుడు, తన అన్న వచ్చినప్పుడు దానికి ఎదురుగా పెట్టి, అది అట్రాక్షన్గా పెట్టి తను ఏం చేస్తున్నాడు అంటే తన అన్న ఆశీర్వాదాన్ని కొట్టివేయాలని చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున మీరు చూస్తే సినిమా ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే సినిమా యాక్టర్స్ కావచ్చు, లేకపోతే పాప్ సింగర్స్ కావచ్చు, వాళ్ళంతా జిగ్గేలమైన లైట్లో ఉన్నది లేనట్టుగా, చీకటి ప్రపంచాన్ని వెలుగుగా చేసినట్టుగా అక్కడ జరిగే చీకటి కార్యాలు, కానీ వాళ్ళు వెలిగించే లైట్లు ఎటువంటి అంటే జిగ్గేలు అనేటట్టుగా ఉంటుంది. భయంకరమైన మత్తు, భయంకరమైనటువంటి పక్కా వ్యభిచారం, వావి వరుసలు మరిచి వయస్సు తారతమ్యాలు మలిసి ప్రవర్తిస్తుంటారు దాంట్లో చూసినప్పుడు. దేవుని బిడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే మనిషికి ఒక భయంకరం బలకింత ఉందనుకోండి, ఆ బలకింత మీద దెబ్బ కొడతారు. దెబ్బ కొట్టి ఒక యవనస్తుడికి ఏం కావాలి, ఈ లోకానుసారంగా భయంకరమైనటువంటి వ్యామోహం కావాలి. పురుషులకైతే స్త్రీలను చూడాలని, స్త్రీలకైతే పురుషులను చూడాలని చూపించుకున్న యాంగిల్స్లో చూపించుకున్న విధానంగా చూపించేసి, వాళ్ళకి మేకప్లు వేసి, వాళ్ళకి లేని అందాలు తెచ్చి, లేని మెరుగులు తెచ్చి, రకరకాలుగా చేసి యవనస్తులు భావి పౌరులను, ఇప్పుడు యవనస్తులు ఉన్నటువంటి వాళ్ళు రేపటి రోజున పౌరులు అండి. వాళ్ళు దేశాన్ని పరిపాలించే రథసారులు, వాళ్ళందరి హృదయాల పాపముతో నింపి, శాపాలతో నింపి, వాళ్ళ బ్రతుకులు నాశనం చేసేసి ఏం చేస్తారంటే పనికి రాకుండా చేసేసి, వాళ్ళని ఏ మత్తుకో, ఏ పాపానికో, ఏ వ్యభిచారానికో, ఏ లవ్ ఎఫైర్కో బానిస చేసేసి ఏం చేస్తారంటే పనికి రాకుండా చేస్తారు. దేశ సంపద యవనస్తులు, దేశ సంపద ప్రజలండి. ఈ లోకంలో ఎంత పెద్ద గనులున్నా, ఎన్ని వజ్రాల గనులున్నా, ఎన్ని బంగారు గనులున్నా, ప్రపంచం ఎంత మరి 5G టెక్నాలజీ ఉన్నా, ఆకాశానికి ఎగిసిపోయేటువంటి టెక్నాలజీ ఉన్నా, మనిషి ఉంటేనే అది ఆశీర్వాదం. మనిషి ఉంటేనే దాన్ని సొంతరించుకోగలడు. మనిషి లేకపోతే దాన్ని ఏం చేయలేడు. మనిషి లేకపోతే దానివల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. ప్రతిదీ ఏది దేవుడు జ్ఞానం ఇచ్చినా అది మనిషి కోసమే ఇచ్చాడు. మనిషి సరిగ్గా బ్రతకాలని, ఉన్నతంగా బ్రతకాలని, గొప్ప యుగంలో బ్రతకాలని, మంచి టెక్నాలజీ బ్రతకాలని దేవుడు ఆశించి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. అయితే దాన్ని మనిషి ఏం చేస్తున్నాడంటే తన తోటివాడిని పతనం చేయడానికి, తన తోటివాడిని కృంగదీయడానికి, పడిపోయిన వాడిని ఇంకా పడగొట్టడానికి, బలహీనని ఇంకా బలహీనని చేయడానికి, బలహీనని బలపరచడానికి కాదు, శక్తిహీనుని శక్తితో నింపడానికి కాదు, పొరపాటు చేసేవాడిని పొరపాట్ల నుంచి పైకి లేపడానికి కాదు, పొరపాట్లు ఇంకా దిగజార్చడానికి ఈ రోజుల్లో టెక్నాలజీ వాడుకుంటున్నారు. ఈ రోజుల్లో కళలు వాడుకుంటున్నారు. మీరు చూసారా, మైకేల్ జాక్సన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ప్రపంచం అంతా కొన్ని కోట్ల మిలియన్స్ మంది మరి ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఏం చేశాడు ఆయన? దేవుని దగ్గర నడిపించాడా? మైకేల్ జాక్సన్ అంటే క్రిస్టియన్ పేరు అంటే. చిన్నప్పుడు ఆయన సండే స్కూల్కి వెళ్ళేవాడు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న క్రైస్తవ ఫ్యామిలీ అయితే చర్చికి వెళ్ళేవాడు. కానీ ఎప్పుడైనా ఏనాడైనా దేవుని గురించి ఒక పాట పాడా, దేవుని కోసం ఒక్కసారి పని చేశాడా అంటే తన లైఫ్ అంతా కసితో నేనేదో గొప్పోడిని కావాలి, నేనేదో అందరికంటే గొప్పోడిని కావాలన్న ఉద్దేశంతో తన కోసం తను పనిచేశాడు. అంతేకాదు తనలాంటి కొన్ని మిలియన్స్ యవనస్తులను పాపంతో నింపి ఉర్రు తొలగించి వాళ్ళ రక్తాన్ని మరిగించి, వాళ్ళ రక్తాన్ని భయంకరంగా మరిగించి పాపపు ఇచ్చలతో రేపి అతను డ్యాన్స్ చేస్తూ ఉంటే అనేక మంది యవనస్తులు, ఆడవాళ్ళు అయితే సొమ్మసిల్లిపోయి వెళ్ళిపోయి ఆ యొక్క బ్యారికేట్లు దాటుకొని వెళ్ళిపోయి ఆయన కౌగులించుకుని అసలు వదలరు. వాళ్ళలో పాపపు ఇచ్చే కట్టలు తెంచుకొని పోయి మైమర్చిపోయి వెళ్ళిపోయి వాళ్ళని హగ్ చేసుకొని వాళ్ళు వదలరు అసలు. అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. మనిషి టాలెంట్, అతను 24 hours డ్యాన్స్ చేసేవాడంట. 24 hours ఒక్కసారి డ్యాన్స్ స్టార్ట్ చేస్తే, పాట స్టార్ట్ చేస్తే 24 hours వాడేవంట ఒక్కోసారి. ఈ విధంగా అతను ప్రాక్టీస్ చేసి 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 ఏం చేశాడంటే ప్రపంచాన్ని మంచిదే, ఈ విధంగా టాలెంట్ సంపాదించడం మంచిదే, కానీ దేనికోసం వాడంటే మనుషుల పతనం కోసం, మనుషుల ఉర్రూతలూగించడం కోసం. ఈ లోకల్ అనేక మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, పాప్ సింగర్లు ఉన్నారు. వాళ్ళంతా ఏం చేస్తారంటే కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసం తీరని విషబీజాలను, భయంకర విషబీజాలను అక్కడ వాళ్ళందరిలో నాటుతున్నారు. కుళ్ళు జోకులు వేస్తారు. భయంకరమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో చాలీచాలం బట్టలు వేసుకొని. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకానికి దేవుడు మరుగు చేసిన వాటిని బయటికి బహిర్గతం చేసుకుంటూ భయంకర ఉర్రతొలగిస్తూ నాశనం చేస్తుంటారు వాళ్ళ జీవితాన్ని. అందుకే చెప్తాను ఈ రోజున వాళ్ళకి అందరికి టాలెంట్ ఉంది, కానీ దాన్ని కలిపి చెరుపుతూ బలహీనుడైనటువంటి ఒక యవనస్తుడిని, అప్పుడే టీనేజ్లోకి వస్తున్నటువంటి ఒక యవనస్తురాలని, లోకమేంటో తెలియకుండా పాలు నీళ్లు తేడా తెలియకున్నటువంటి వాళ్ళని నాశనం చేస్తూ వాళ్ళ యొక్క మైండ్లు చెడగొడుతున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఒకరోజు బాగుపడతారా? నేను ఒక రోజున ఒక హీరోయిన్ గురించి చదివాను. ఆనాడు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించి నిద్ర పట్టకుండా చేసిన హీరోయిన్ చివరికి ఎలా మరణించిందో తెలుసా అని చూపిస్తూ ఉంటే ఏంటబ్బా అని చూశాను. పేరు చెప్పాలండి. చనిపోయేటప్పుడు అంటండి ఆమెకి ఒక చిన్న గది, కాళ్ళు ముడుచుకుంటేనే
సరిపోద్దంట ఆ గది. కనీసం ఆమె చనిపోయినప్పుడు ఆమె శవాన్ని తీసుకోవడానికి ఎవరు రాలేదంట. మార్చురులు ఒక రోజల్లా ఉదయం సాయంత్రం దగ్గర పడిపోయింది, ఎవ్వరు రాలేదు. ఎన్నో లక్షల మందికి అభిమానం నటి ఆమె చివరికి తాగి 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 స్వరూపాన్ని సొగసును కోల్పోయి జీవితం నాశనం చేసుకొని ఎంత ఘోర మరణం పొందిందంటే అంత ఘోర మరణం పొందింది. ప్రియ దేవుని బిడ్డ కాలగర్భంలో కలిసిపోయింది. కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క అందాన్ని, వాళ్ళకున్నటువంటి సౌభాగ్యాన్ని, వాళ్ళకున్నటువంటి కళను దేనికోసం వాడారో తెలుసా? ఆనాడున్న యవనస్తులు, ఆ కాలనటువంటి యవన కాలపు ప్రజలను నిద్ర పట్టకుండా తన అందముతో మైమరిపింప చేసినటువంటి వాళ్ళు హీరోసే కావచ్చు, హీరోయిన్సే కావచ్చు. చివరికి వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే పనికి రానటువంటి స్థితిలో పగిలిపోతూ ఉంటాయి. పనికి రాని స్థితిలో దుఃఖముతో, బాధతో, అయ్యో నాకెందుకు జీవితం అన్నట్లుగా మోకబోయి బ్రతుకుతుంటారు. చివరికి కురూపిగా సొగసు స్వరూపం లేకుండా చనిపోతూ ఉంటారు. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ శాపం ఎందుకు వచ్చింది యాకోబు జీవితంలో? ఆ తర్వాత చూస్తే దేవుని బిడ్డ అతని జీవితం ఎంతో భయంకరంగా మరి బానిసగా మారిపోయింది. అతడి ఆశీర్వాదం కోసం, జ్యేష్ఠత్వం కొట్టివేయడం కోసం డిఫరెంట్ వేలో తనకున్న కళలను, తనకున్నటువంటి వంట అనేటువంటి ఆ భోజనం వండేటువంటి దాన్ని అలంకరించి డెకరేషన్ చేసేటువంటి ఎర్రెర్రగా, చిక్కుడుకాయల కూర ఎట్లా ఉంటుందో మనకు తెలిసి వండితే మామూలుగా ఉంటుంది, కానీ అతను ఎర్రెర్రగా చేసి పెట్టాడు. దాంట్లో ఏమేం కలిపాడో చూడగానే అట్రాక్షన్గా తినాలి. ఇక ప్రాణం పోయినా పర్లేదు, ఈ అన్నం తిని చచ్చిపోతే బాగుండు, ప్రాణం పోయినా పర్లేదు, ఈ అన్నం ఉంటే చాలు అన్నట్టుగా చేశాడు. అంతగా అలంకరించి, పోనీ అన్నయ్యనే, అన్నా ఏంట్రా నీకేం భోజనం లేదా, నువ్వెందుకు చచ్చిపోతావురా, నేను చచ్చిపోతున్నాను అంటున్నావు, నువ్వు చావవురా, దేవుడిని ఆశీర్వదించాడు, మొదట నువ్వు పుట్టావు, నీ తర్వాతగా నేను పుట్టాను అన్న అట్లా అనవాకరా, దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని గొప్ప చేస్తాడు, దేవుడు నీకేం తక్కువ చేయడు రా, లే తిను, భోజనం తిను, ఇదిగో రా ఒక ముద్ద నీకు అన్నం పెడతాను రా, మన ఇద్దరం తిందాం, నువ్వు ప్రార్థన చేసుకుంటారు మన ఇద్దరు, మన దేవుడు గొప్ప దేవుడు రా, మన తండ్రిని ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, ఇసుక రేణువులాగా, ఆకాశ నక్షత్రాలాగా మన తాతని అబ్రహామును ఆశీర్వదించాడు, మనం ఎందుకు చచ్చిపోతాం, నువ్వు కాలం తీరేవరకు బతుకుతావురా, లే అని చెప్పేసి అన్నను ధైర్యపరిచి ఒక ముద్ద అన్నం పెట్టి కూర్చోబెట్టి అతడు సేద తీరిన తర్వాత పంపించేసి ఉంటే, ప్రియ దేవుని బిడ్డ యాకోబు ఆశీర్వాదం యాకోబుకు ఉంది. సరి చేసుకుందాం, ఈ రోజున సరి చేసుకుందాం. దేవుడు నానా బిడ్డ, తల్లి, నా కుమారుడా ఎఫ్రాయిము, నా ముద్దు బిడ్డ అన్న అని ఎఫ్రాయిని పిలిచినట్టే మనల్ని పిలుస్తున్నాడు. అప్పుడే సరి చేసుకుందాం. శిక్ష రాకముందే, పనిష్మెంట్ మన బ్రతుకుని ఏలుబడి చేయకముందే మనం సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు తీర్మానం చేసుకుంటాం, నా టాలెంట్, నా అందం, నాకున్నటువంటి పాట, నాకున్నటువంటి డ్యాన్స్, నాకున్నటువంటి కీబోర్డ్ తలాంతు, లేకపోతే వాయిద్యాల తలాంతు, ఏది మనిషిని పడగొట్టడానికి, మనిషిని ఉర్రూతలు ఊగించడానికి, మనిషిని నాశనం చేయడానికి నా తలాంతు నేను వాడను ప్రభువా, నీ కొరకు, నీ ప్రజలను కట్టడం కోసం, నీ ప్రజలు లేపటం కోసం, కృంగిన వారిని బలపరచడం కోసం, కృంగిన వారిని బ్రతికించడం కోసం, జీవితాన్ని బ్రతికించడం కోసం ప్రియ దేవుడు నేను వాడతాను ప్రభు అని చెప్పి చెప్తావు. ఈ రోజున దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. మొదట నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, కానీ తుదకు మహా అభివృద్ధిని, లెక్క పెట్టలేనటువంటి ఆశీర్వాదం, లెక్క పెట్టలేని దీవెనను దేవునికి ఇవాళ ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. నీకోసం ప్రార్థన చేయమంటావా? ఈరోజు నువ్వు చేతులు ఎత్తు. నీ తలాంతు దేవుడు ఆశీర్వదించి, నీ దరిద్రాన్ని కొట్టివేసి, నీ శాపాన్ని కొట్టివేసి, నీ చేతుల కష్టాజీతం దీవించి, నిన్ను గొప్పవాడిగా, యాకోబు అంటే ఉన్నతమైన వాడిగా దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థించేలా ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేస్తే నాతో పాటు కలిసి సహోదరుడా నీ చేతులు పైకెత్తు. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సహోదరి, నీ పరలోకపు తండ్రి నీ యొక్క చేతులను చూస్తూ ఉన్నాడు. నీ కష్టార్జితను ఆస్వాదించాలని, నీ బ్రతుకును వెలుగుగా, తేజస్సుగా మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటా. ప్రభువా మీకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లిని, నా ప్రియ తండ్రిని, సహోదరుని మీ చేతులు సమర్పిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి అద్భుతమైన టాలెంట్స్ బట్టి ప్రభా, తలాంతులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరికి ఒక తలాంతు మీరు ఇచ్చాడు ప్రభా తండ్రి. మేము కలిపి చెరిపిడి వారం కాకుండా, ఎదుటి వ్యక్తిని పాడు చేసేవారు కాకుండా ప్రభువా, క్రీస్తు రాజ్యాన్ని కట్టేవారుగా తండ్రి, కృంగిన వారిని లేవనెత్తేవారుగా, బలహీనులకు బలాభివృద్ధి కలగ చేసేవారుగా తండ్రి. అయ్యా మా బ్రతుకులు మీరు మార్చమడుగుచున్నాము తండ్రి. మీ శక్తితో నింపండి నాయన, మీ దయతో నింపండి ప్రభువా, మీ ఆశీర్వాదముతో నింపండి ప్రభువా, మీ జీవముతో నింపండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటివరకున్న శాపాలు కొట్టివేడు తండ్రి. ప్రభువా, సాతాను వారిని మరులు కలిపి తండ్రి, వారి తలాంతును వాడుకుంటూ దేశాన్ని పాడు చేయడానికి, పరిస్థితులు పాడు చేయడానికి ప్రభువా, ప్రకృతిని పాడు చేయడానికి తండ్రి నాయన అయ్యా వాళ్ళు వాడుకుంటుంది ప్రభా తండ్రి. అయ్యా మరి క్షమించమని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. యేసుక్రీస్తు నామములో మీ పరిశుద్ధాత్మగ్ని దిగివచ్చును గాక. ప్రతి ఒక్క పాపాన్ని, శాపాన్ని, ప్రతి అతిక్రమాన్ని కాల్చివేయును గాక అని చెబుతున్నాం. ఐ కమాండ్ in the name of Jesus right now. యేసుక్రీస్తు నామములో తండ్రి నాయన తలాంతుల
తప్పుదో పట్టిస్తున్నటువంటి సాతాను అంధకార ఆలోచనలను, కుయుక్తిని, ఈ ప్రజలను వాడుకుంటున్నటువంటి చీకటి శక్తులను యేసుక్రీస్తు నామములో కట్టి బంధించండి ఇప్పుడు రైట్ నౌ. విడుదల కలుగునుగా కానీ చెబుతున్నాం. మీ కృపతోడిచ్చి నడిపించి బలప సహాయం చేయండి తండ్రి. మీరు ఆశీర్వదించి నడిపించండి తండ్రి. అద్భుతం చెయ్యండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరు తీర్మానం చేసుకుంటున్నారు ప్రభువా. అయ్యా ఒక్కొక్కరు తీర్మానం చేసుకుంటున్నారు తండ్రి. నీ తీర్మానం యేసయ్య, ఈ బిడ్డల తీర్మానం తండ్రి మీ దృష్టికి అంగీకారం మార్చబడును గాక తండ్రి. అంగీకారంగా చేయబడును గాక, అంగీకారంగా చేయబడును గాక. ఈ తీర్మానం ప్రభువా అంగీకారంగా మార్చబడును గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దీవెనకరంగా మార్చబడుదురుగాక. సంఘానికి, దేశానికి, సమాజానికి వెన్నుముకగా ధైర్యపరిచేవారిగా, బాగు చేసేవారిగా మార్చబడునుగాక తండ్రి. నాయన మీకు స్తోత్రం. మీరు ఆదరించి నడిపించి అభిషేకించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. మీ దయతో నింపండి, మీ ఆత్మతో నింపండి ప్రభువా. మీ ఆదరణ దయచేయబడుచున్నాం తండ్రి. మీ సమాధానం దయచేయబడుచున్నాము తండ్రి. మీ శక్తితో నింపండి. మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సహాయం చేయండి. రక్షకుడా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ రండి నాయన. పరలోకపు తండ్రి మీరు రండి నాయన. కృపగల తండ్రి మీరు రండి నాయన. అభిషేకించబడుచున్నాము తండ్రి. ఆశీర్వదించబడుచున్నాము తండ్రి. శక్తితో నింపమని కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, యేసు రాజా పరిశుద్ధుడా మీకు స్తోత్రము తండ్రి. మీరు నింపండి, కృప చూపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, మరొక విషయం కోసం నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ నువ్వు బానిసత్వంలో పడిపోయి ఉన్నావు, నువ్వు ఎవరినో మోసం చేసావు, లేకపోతే తెలిసి తెలియజేసినటువంటి పనిని బట్టు ఇప్పటికి యాకోబు వలె చెరను అనుభవిస్తూ ఉన్నావు. నీ సొంత వారిని నీ మీద బానిసత్వాన్ని మోపుతున్నారు. నువ్వు ప్రేమించిన వారు దూరం అయిపోయారు. నిన్ను మోసం చేసినందువలన నువ్వు కఠినమైన బానిసత్వం అనుభవిస్తూ ఉన్నావు. కఠినమైన చెర, కఠినమైనటువంటి మరి కష్టం చేసినటువంటి దానికి ప్రతిఫలం లేక చిల్లి సంచులు వేసినట్టు అయిపోయి చిల్లి గవ్వలైనటువంటి పరిస్థితిలో వచ్చేసి ఉన్నావు. ఖాళీ చేతులతో ఉన్నావు. ఎంత టాలెంట్ ఉన్నా నువ్వెవరి చేతిలో చిక్కుకొని పోయావు. యాకోబు లాబాను చేతిలో చిక్కుకొని పోయినట్లుగా నువ్వెవరి చేతిలో చిక్కుకొని పోయావు కదా. బయటికి రాలేకపోతున్నావు. అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నావు. బయటకు వచ్చి బ్రతకలేకపోతున్నావు. నీ సొంత ఇంటికి దూరంగా ఉన్నావు. సొంత గూడు చెందిన పక్షిలాగా ఎగిరిపోయి ఎక్కడో బ్రతుకుతున్నావు. నేను సొంత ఇంటికి చేర్చాలని, తండ్రి ఇంటికి నెమ్మది గల స్థలాన్ని చేర్చాలని, నీ చేతుల కష్టాజితం దీవించాలని, నీ చేతులకున్న సంఖ్యలు తెగిపోయి బానిసత్వం విడిపోయి దేవుడు నేను గణపరచాలని ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ఎంతమంది అయితే ఇటువంటి బానిసత్వం ఉన్నారో, చెరలో ఉన్నారో, చిల్లు సంచులు వేసినట్టుగా కష్టాజితను పోగొట్టుకుంటున్నారు, ఎంత ప్రయాసపడినా దిక్కులేని పరిస్థితుల మధ్యలో ఎవరైతే ఉన్నారో వారందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. చేతుల తండ్రిని అడుగుదాం ఒక రోజున. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. నా ప్రియ సహోదరులు, బానిసత్వంలో పడిపోయినటువంటి వాళ్ళు, అయ్యా ఎక్కడ అప్పు చేసి ఇరుక్కొని పోయినటువంటి వాళ్ళు, కఠినమైనటువంటి బాస్ చేతిలో చిక్కుకున్నటువంటి వాళ్ళు, కఠినమైన అధికారుల చేతిలో చిక్కుకున్నటువంటి వాళ్ళు, బయటికి రాలేక పాపపు ఇచ్చల్లో బ్రతుకుతున్నటువంటి వారు, అయ్యా వారి బానిసత్వంలో చిక్కుకొని తండ్రి నాయన బయటికి రాలేక ప్రభువా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు తండ్రి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడు విడుదల కలుగునుగా కానీ చెబుతున్నాం. కఠిన బానిసత్వం యేసు నామములో ముక్కలై పోవునుగా కానీ చెబుతున్నాం. నీ బిడ్డలు విశ్రాంతిగా బయటికి రావాలి తండ్రి. కష్టపడి కష్టాజితం అనుభవించాలి ప్రభువా. అయ్యా కష్టాజితం దీవించండి తండ్రి, ఆశీర్వదించండి, అద్భుతం చేయండి ప్రభువా. ఎంతమంది అలిగిపోతున్నారు. దివారాత్రులు కష్టపడిన తండ్రి, చాలా జీతాలు ప్రభువా, చాలా అతుకుల బతుకున ఆయన కుటుంబాన్ని కూడా పోషించుకోలేక తండ్రి, బిడ్డల ఫీజులు కట్టలేక నాయన, అయ్యా హౌస్ రెంట్ కట్టలేక, మెయింటైన్ చేయలేక దిగులు పడిపోతున్న వారు ఉన్నారు తండ్రి. అయ్యా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావాలి యేసుక్రీస్తు నామములో. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావాలి తండ్రి. ఆర్థిక విషయాలు ఆశీర్వాదం రావాలి యేసుక్రీస్తు నామములో. అద్భుతం జరుగును గాక తండ్రి. ఆశ్చర్యకరం జరుగును గాక తండ్రి. కృపతో నింపండి నాయన, దయతో నింపండి ప్రభువా. మీ ఆశీర్వాదం దయచేయమని, ఆశీర్వాదం అద్భుతం చేయమని. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ దగ్గర రమ్మని అడుగుచున్నాం. మీ కృపతో నింపండి తండ్రి, బలముతో నింపమని తండ్రి. బానిసత్వాన్ని బ్రద్దలు చేసిన ఆయన మీ దయగల ఆత్మనిచ్చి నడిపించి బలపరచమని. ఇప్పటి వరకు ఎంత అయితే మోసపోయారో తండ్రి, వారి జీవితంలో పశ్చాత్తాపం ఇచ్చి తండ్రి ఇక మోసపోకుండా తండ్రి నాయన మీ జ్ఞానం ఇచ్చి, తెలివి, వివేకం ఇచ్చి నడిపించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించి మీకు ప్రతి పరిస్థితి విడిపించి మీ తలాంతులు సక్రమైన మార్గంలో వాడుకొని దేవుడు నడిపించినట్టుగా దేవుడు అత్యధికంగా ఆస్వాదించి నడిపించి బలపరిచినగాక, మీ జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టి బ్రతికించునుగాక, మీ తలాంతును ఆయన రాజ్యము కొరకు వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్.
అవసరమే లేకపోయినా నన్ను కోరుకున్నది నీ కృప, నన్ను చేరుకున్నది నీ కృప, నన్ను కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. అవసరమే లేదని చెప్పిపోయినా, అక్కరగే రాదని ధిక్కరించినా, అవసరమే లేదని చెప్పిపోయినా, అక్కరగే రాదని ధిక్కరించినా, అందరంత దూరం నేనేగిపోయినా, అంతులేని ఆశతో రగిలిపోయినా, అందరంత దూరం నేనేగిపోయినా, అంతులేని ఆశతో రగిలిపోయినా, నన్ను కోరుకున్నది నీ కృప, నన్ను చేరుకున్నది నీ కృప, నన్ను కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. నా బలమే చాలని ధైర్యం ఉందినా, నా బలగమే ఎక్కువని పొంగిపోయినా, నా బలమే చాలని ధైర్యం ఉందినా, నా బలగమే ఎక్కువని పొంగిపోయినా, అందరాని కొమ్మల్లో గూడు కట్టినా, ఎండమావి కొంగుల్లో తొంగి చూసినా, అందరాని కొమ్మల్లో గూడు కట్టినా, ఎండమావి కొంగుల్లో తొంగి చూసినా, నన్ను కోరుకున్నది నీ కృప, నన్ను చేరుకున్నది నీ కృప, నన్ను కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807 63